నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గాలిపటాలు ఎగరవేసే సందర్భంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించిన విద్యుత్ శాఖ అధికారి. రేషన్ పంపిణీలో రాజకీయం. గత 5 నెలలుగా రేషన్ కోసం అవస్థలు పడుతున్నామంటూ మహిళల ఆందోళన. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 18వ తేదీ నుండి కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో షటిల్ మరియు టెన్నిస్ పోటీలు. కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్ కళ్యాణ మండపం ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ద్వాదశి రోజున పుష్పార్చన. శ్రీకృష్ణ మందిర ఆవరణంలో నేటి నుండి వైభవంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభం. శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు గాలిపటాలను ఎగురవేసే సమయంలో జాగ్రత్త పాటించాలని, సమీపంలో విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు ఉండే చోట తగు జాగ్రత్తలు పాటించాలని పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను అప్రమత్తంగా ఉండేలా చూడాలని నంద్యాల రూరల్ ఏఈ శ్రీనివాసులు సూచించారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ తరఫున ఒక చిన్న విన్నపము. ఇప్పుడు స్కూల్ పిల్లలకి సంక్రాంతి సెలవులు ఇచ్చిన రీత్యా పిల్లలందరూ ప్రశాంతంగా జాలీగా వారి ఇళ్లలో ఉండి గాలిపటాలు ఎగరేసుకునే సీజన్ ఇది. కాబట్టి తల్లిదండ్రులు, విద్యార్థులు, అలాగే పిల్లలందరూ కూడా ముఖ్యంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. గాలిపటాలు ఎగరేసేటప్పుడు చుట్టూ విద్యుత్ తీగలు కానీ, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇవి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల మీద కానీ, పిల్లల తల్లిదండ్రుల మీద కానీ, అలాగే పిల్లలకు మీరు గైడ్ చేసి మీ టెర్రస్ పైన పిల్లలు ఎక్కి గాలిపటాలు ఎగరేసేటప్పుడు టెర్రస్ ఆనుకొని ఏమైనా విద్యుత్ లైన్లు ఉన్నా చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఆ గాలిపటాలు తెగి లైన్ల మీద పడినప్పుడు పిల్లలకు అవగాహన లేక దాన్ని లాగడం, అలాగే షార్ట్ అయ్యి ఫైర్ లేకపోతే విద్యుత్ ప్రమాదాలు తీవ్రంగా జరిగే అవకాశాలు ఉన్న రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కింద కూడా గ్రౌండ్ లెవెల్లో ట్రాన్స్ఫార్మర్స్, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. వాటి దగ్గర కూడా గాలిపటాలు అక్కడ పడినప్పుడు అవగాహన లేక పిల్లలు చేపెట్టి దాన్ని తీస్తా ఉంటారు. అక్కడ ఆ ఏరియాలో కూడా మనం చాలా జాగ్రత్తగా పిల్లలను గమనించుకుంటూ ఉండాలి. ఈ 2 పాయింట్లలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అలాగే ముఖ్యంగా ఆడుకునే పిల్లలు అందరూ కూడా విద్యుత్ భద్రతను దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండి విలువైన ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటి వద్దకు రేషన్ పంపిణీ వ్యవస్థను చేపడుతున్న నేపథ్యంలో నంద్యాల పట్టణం 6వ వార్డులో కొన్ని ఇళ్ల వద్దకు మాత్రం రేషన్ పంపిణీ వాహనం వస్తుందని, ఎన్నికలైన 1 నెల మాత్రమే తమ ఇళ్ల వద్దకు రేషన్ వాహనం వచ్చేదని, నేడు ఇళ్ల వద్దకు రేషన్ వాహనం రావడం లేదని, రేషన్ కోసం ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ప్రభుత్వం స్పందించి తమ ఇళ్ల వద్దకు రేషన్ వాహనం వచ్చేలా రేషన్ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. రేషన్ వాహనం వచ్చేందుకు రాజకీయం చేస్తున్నారని, తమకు అన్యాయం చేస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. రాకుండా ఎందుకు కాడికి పోయి వేపించుకొచ్చుకోమంటున్నారు. వేపించుకొచ్చుకున్నాం. చెప్పినప్పుడల్లా తిరుగుతా ఉండాలి. పిల్లలు నేస్తాం మేము. ఇంకా మాకు బండి అసలు ఇళ్ళ కాడికి వస్తుంది అని అప్పుడు జగదమ్మ పెట్టాడు ఇళ్ళ కాడికి వస్తుంది అనుకుంటే ఇప్పుడు అసలు కనీసం ఒకటే బండి రాకపోయింది. ఇక్కడికి వస్తే సందులోకి వచ్చామని పోయిన నెల ఎట్లా రాలేక కూడా మళ్ళీ అక్కడికి పోయినాం. అక్కడికి పోతే వారి నెట్వర్క్ పని చేయాలి, మళ్ళీ రాపోని చెప్తున్నారు. ఆడలకు పని పెట్టింగ్ తీయ అక్కడ ఇక్కడ తిరుగుకుంటుంటే పిల్లలు వస్తే వీళ్ళకి స్కూళ్ళకు ఎట్లా ఇబ్బంది అయిపోతుంది కదా మాకు. ఇక్కడ వేస్తున్నారు సార్, మా ఏరియాకు రాకమున్నాడు మధ్య బజార్ అడిగితే ఖాళీ ఉంటుంది కదా, ఎట్లా వస్తారని మేము అడుగుతున్నాం. సోమవారం వస్తామంటున్నారు. ఇంత పోయినా అలాగే చెప్పారు కానీ రాలేదు. మన స్టోర్ కాడికి పోయి వేయించుకున్నాం. ఇట్లా చేస్తున్నారు మాకు.
ప్రభుత్వం ఉన్నప్పుడు ఇళ్ళ కాడికి వచ్చి వేస్తున్నారు. వచ్చిందని రాకుండా ఏం చేసింది మా బజారు రైలు బస్సారికి ఏం ఉండవు అయిపోతాయి. మా సందు ఏమంటే బేకార్ అన్ని సందులో పోయి అన్ని కట్టల కింద సందులో పోయి తగ్గుతున్నారు. ఇదేమయ్యా పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ ఆడుంది. వైఎస్ఆర్ చేసినారు మీరు, మాకు తెలుగుదేశానికి ఓటు వేయలేదని మాకు ఓట్లు వచ్చిందే మొదలు మా సందుకు పార్టీ వైఎస్ఆర్ లో ఉన్నప్పుడు మీరు వేసుకోలేదా? తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా ఓట్లు రాసి పెట్టుకున్నావా? ప్రభుత్వం అన్నాక అందరం ఒకటే ప్రభుత్వం. వైఎస్ఆర్ అన్న ఎవరు పింఛన్లు తీసుకోలేదు, ఎవరు డబ్బులు ఇప్పించుకోలేదు, వాళ్ళ కాడ 18 ఏళ్ళలో తీసుకోలేదా? ఒక్కింట్లో 2-3 పింఛన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. తోడు పాడలు అత్త ఆడపిల్ల ఎందుకు మూడు చచ్చిపోయినారు అంటే వస్తున్నాయి వాళ్ళకి. కానీ మేమెవరమేమో అన్నా మా బియ్యం ఎందుకు నిలబెడుతున్నారు అని అడుగుతున్నాం మేము. బియ్యానికి వచ్చేసరికి మా సందుకు రాదు యాను, ఆడికి వచ్చేసరికి యానుకు టైర్లు పోతుండయ్యా, బియ్యం కాకులు ఎత్తుకుపోతాయా మావి. ఎక్కడ నేల నుంచి పన్ను కట్టకుండా ఉంటేనే వచ్చి పన్ను కట్టించుకున్న పన్ను సంవత్సరాలైనా కానీ మా ఇంట్లో పడే అక్కడికి రోడ్డు ఇప్పటికి పడడం లేదు. మేము ముసలిలో ఉన్నాము, అందరం ఉన్నాము, ఎట్లా తిరగాలి ఎట్లా వానాకాలం వచ్చినా కానీ ఎట్లనే తిరగాలి. పిల్లలు తిరుగుతారు స్టోరీలో ఎత్తడం లేదు, స్టోరీలో ఎత్తడం లేదు. స్టోరీలో పోయిన నెల ఆయననే వేస్తున్నాడు, ఈ నెల సార్తో మాట్లాడి సార్ వచ్చిండే ప్రసాద్ రావు సార్, సిఎంటిడి ప్రసాద్ రావు. మళ్ళీ స్టోరీలో చూసి అన్న వచ్చాను. లేకని కాదు, బియ్యం ఆయనకి తక్కువ వస్తున్నాయని నాకు ఎత్తడం లేదు, బండి దూరం నుంచి తక్కువ వస్తున్నాయని నాకు ఎత్తడం లేదు. మనం తూకం వేసి బియ్యం ఎత్తుకుంటాం కదా, ఆ బియ్యం వచ్చినట్టు తక్కువ వస్తున్నాయి ఆయనకి ప్రతి నెల 4 సంచులు. ఆయన మనం చెప్తున్నాము, ఆయన వినడం లేదు. నేను మోసం చేశానని చెప్తాను, నేనేటో మోసం చేశాను, ఆ మోసం చేశానని నాకు బియ్యం ఎత్తడం లేదు. 4 సంచులు తక్కువ వస్తున్నాయి. స్టోరీలో ఎత్తితేనే కదా మనం పోయేది. అందరికీ ఏమని అందరికీ ఏమని అవునా? ఇప్పుడు సందు ఉంటుంది, సందు మనం వేసుకుంటా పోతాం, వాళ్ళ సందుకి నేను రావడం చెప్పడం లేదు కదా. ఈ రోజు ఎత్తినా నాకు నిన్న మొన్న ఎత్తలే నాకు పోయిన స్టోరీలో వేసాడు బియ్యం, నాకు వేయలే బియ్యం. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 18వ తేదీ నుండి కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో షటిల్ మరియు టెన్నిస్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని క్లబ్ నిర్వాహకులు పేర్కొన్నారు. పోటీలకు సంబంధించి వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. పోటీలను క్రీడాకారులు, పట్టణ ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 2025వ సంవత్సరము రిపబ్లిక్ డే సందర్భంగా నంద్యాల కాస్మోపాలిటన్ క్లబ్ నందు షటిల్ మరియు లాన్ టెన్నిస్ టోర్నమెంట్స్ జరపడానికి మన కాస్మోపాలిటన్ క్లబ్ నిర్వాహకులు మరియు ప్రెసిడెంట్ గారు, మిగతా కార్యనిర్వాహక సభ్యులందరూ కలిసి నిర్ణయించారు. ఈ టోర్నమెంట్ సజావుగా జరగాలని క్రీడాకారులకు విన్నపం చేస్తూ అందరూ పాల్గొని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు. షటిల్ ప్లేయర్లు, టెన్నిస్ ప్లేయర్లు, క్లబ్ మెంబర్లు, పాత్రికేయులు, సోషల్ మీడియా వాళ్ళు, కేబుల్ మీడియా వాళ్ళు అందరికీ నమస్కారం. నంద్యాల కాస్మోపాలిటన్ క్లబ్ లో భాగంగా ఇక్కడ కేవలం క్లబ్ మాత్రమే కాకుండా టెన్నిస్ కోర్టు ఉంది, షటిల్ కోర్టులు ఉన్నాయి, టోర్నమెంట్లు జరుగుతూ ఉంటాయి. దాదాపు ప్రతి సంవత్సరం కానీ లేదా 2-3 సంవత్సరాలకు ఒకసారి కానీ టోర్నమెంట్ జరుగుతున్నాయి. షటిల్ టోర్నమెంట్ ఇప్పుడు 18-19 తేదీల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా, అంటే ప్రస్తుత కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలలో కలిపి అందరూ ప్లేయర్లు దాదాపు 100 జట్లు పాల్గొనబోతున్నారు. ఈ టోర్నమెంట్ ని నంద్యాల కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో మన వాళ్ళందరూ క్రీడాకారులు జరుపుతూ ఉన్నారు. ఎంతో సంతోషించవలసిన విషయం. క్రీడాకారులకు ప్రోత్సాహం కలిగించడమే కాకుండా క్లబ్ కేవలం పేకాట కోసమే కాకుండా మిగిలిన కార్యక్రమాలు, సోషల్ సర్వీస్ కార్యక్రమాలు కూడా ఈ క్లబ్ లో జరుగుతున్నాయి. లేకపోతే దురదృష్టవశాత్తు గత కొన్ని సంవత్సరాలుగా క్లబ్ పూర్తిగా పనిచేయట్లేదు. క్రీడా వ్యవహారం మాత్రం జరుగుతూ ఉంది. క్లబ్ మూసివేయబడినప్పటికీ అన్ని క్రీడలు,
టెన్నిస్ అయితేనేమి లేదా షటిల్ అయితేనేమి మిగిలిన కార్యక్రమాలు యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. టోర్నమెంట్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా బాగా జరగాలని, అందరి క్రీడాకారులకి ఒక స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకుంటూ నేను ఇంతటితో విరమిస్తాను. ప్రతి ఒక్క క్రీడాకారుడు పాల్గొనవచ్చును. అవుట్డోర్, ఇండోర్, తర్వాత అకాడమీ ప్లేయర్స్ అనేటువంటి తారతమ్యం లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చు. దీంట్లో 5 కేటగిరీస్ ఉన్నాయి. 30 బిలో ఒక కేటగిరీ, 30+ ఒక కేటగిరీ, 40+ ఒక కేటగిరీ, 50+ ఒక కేటగిరీ, అలాగే మిక్స్డ్ ట్రిపుల్స్ 30+ ఒకరు, 50+ ఒకరు, 60+ ఒకరు, ఈ రకంగా 5 కేటగిరీలు. ఒక్కొక్క కేటగిరీ వచ్చేసి 13,000 రూపాయలు ప్రైజ్ మనీ. ఈ ప్రైజ్ మనీ మొత్తం 65,000 రూపాయలు వచ్చేసి మిద్దె శివరాం గారు RGM విద్యా సంస్థల అధినేత మిద్దె శివరాం గారు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి మా క్లబ్ తరపు నుంచి ధన్యవాదాలు. అలాగే మా యొక్క క్లబ్ మెంబర్స్, షటిల్ ప్లేయర్స్, టెన్నిస్ ప్లేయర్స్ అందరూ కూడా వారి యొక్క తోచిన సహకారంతో కాంట్రిబ్యూషన్ చేసుకుని ఈ టోర్నమెంట్ ను సక్సెస్ చేయాలని చెప్పేసి అందరూ కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారు. కరోనా తర్వాత నుంచి మాకు ఏ టోర్నమెంట్ జరగలేదు. గతంలో కూడా ఒక 4 టోర్నమెంట్లు జరిపించాము బ్రహ్మాండంగా. ఇంతవరకు రిమార్క్ అనేది లేదు. ఈసారి కూడా అందరం కలిసికట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎంట్రీ ఫీజులు 16వ తేదీ లాస్ట్, 18వ తేదీ నుంచి టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ క్రీడాకారులు, క్రీడాభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ పోటీలను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణవాసులకు, కర్నూలు జిల్లా పట్టణవాసులకు, కర్నూలు జిల్లా మొత్తం అందరికీ, ఉమ్మడి జిల్లాల ప్రజలకు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇందులో ప్లేయర్స్ చాలా ఎక్కువగా పాల్గొని వారి నంద్యాల యొక్క కాస్మోపాలిటన్ యొక్క ఆతిథ్యము స్వీకరించి ఇక్కడ జరుపు టోర్నమెంట్ ను చాలా విజయవంతం చేస్తారని కోరుకుంటూ, ధనుర్మాసం పురస్కరించుకుని నేడు కషిటి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్ కళ్యాణ మండపం ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ద్వాదశి రోజున పుష్పాలతో పుష్పార్చన నిర్వహించడం జరిగింది. వెంకటేశ్వర స్వామి వారికి వివిధ కైంకర్యాలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు నిఖిలేష్ పేర్కొన్నారు. శ్రీమతి కసిట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా ధనుర్మాసంలో జరిగేటువంటి వెంకటేశ్వర స్వామి కైంకర్యాలు, పూజలు, అభిషేకాలు, అర్చనలు ప్రతినిత్యము జరుగుతున్నాయి. అందులో భాగంగా నిన్నటి రోజున వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఇక్కడ ద్వాదశి రోజున, త్రయోదశి రోజున ఇక్కడ స్వామివారికి 3 రోజుల పాటు నేను 1,00,000 తులసి దళ అర్చనతో విశేషంగా అర్చన జరిగింది. అదే విధంగా ఈ రోజున ఇక్కడ పుష్పాలతో, వివిధ పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన అనేటటువంటిది చేయడం జరిగింది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య ఉదయం విష్ణోర్ విష్ణోశ్చ ఉదయం శివ అనేది శివకేశుల రూపాయన ధనుర్మాసంలో. అలాగే ఇక్కడ స్వామివారికి పుష్పార్చన చేయడం చేత అలంకార ప్రియుడు కాబట్టి స్వామి సూర్య నమస్కార ప్రియ, శివ అభిషేక ప్రియ, విష్ణవ అలంకార ప్రియ అని స్వామివారికి వివిధ పుష్పాలతో అర్చనం చేయడం చేత, మంగళ ద్రవ్యాలు ఇవ్వడం చేత మనకు అనుకునేటువంటి కామ్యం ఏదైతే ఉందో స్వామివారు స్వీకరించుకొని మనకు అనుకునే కామ్యం అంతా నెరవేరుస్తారు. అదే విధంగా ఇక్కడ విశేషంగా చేయడం మహిళలతో సువాసనతో పుష్పార్చన కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎలవేరలా భక్తులకు
అందరికి సకల ప్రాణకోటి జీవాలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. ఈ ధనుర్మాసంలో భాగంగానే 15వ తారీఖు సంక్రమణతో ఈ యొక్క ధనుర్మాసం పూర్తి అవుతుంది. కాబట్టి 13వ తారీఖున భోగి పండుగ రోజు సాయంత్రము 6 గంటలకు సామూహికమైనటువంటి 5 సంవత్సరం లోపు పిల్లలకి ఇక్కడ భోగి పండుగ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని తర్వాత సంక్రాంతిని ఆహ్వానిస్తూ సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానం చేస్తూ నృత్యాలతో పాటలతో ఆమెని ఆహ్వానం చేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో కూడా భక్తులు పాల్గొనాలని అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నంద్యాల పట్టణం పద్మావతినగర్ లో వెలిసిన శ్రీకృష్ణ మందిర ఆవరణంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు, భోగి మంటలు, గంగిరెద్దుల ప్రదర్శనలు, హరిదాసు వేషాలు వంటి పలు కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ రోజు యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. దాదాపు 40 మంది మహిళలు పాల్గొనడం జరిగింది. బహుమతులు ఇదే రోజే ప్రదానం చేయడం జరుగుతుంది. తర్వాత హరిదాసు కార్యక్రమాలు, గంగిరెద్దుల పోటీలు, భోగిమంటల కార్యక్రమము చాలా కోలాహలంగా జరిగింది. చాలా సంతోషం. మా యాదవ్ బంధుమిత్రులు ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని మా యాదవ్ బంధుమిత్రుల ప్రోత్సాహం ఉండాలని చెప్పి ప్రత్యేకించి కోరడమైనది. ఆశీర్వాదంతో ఈరోజు యాదవ్ సంఘం పెద్దల ఆధ్వర్యంలో అలాగే యాదవ్ కమిటీ యువకుల సహకారంతో ఈరోజు మనం సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందకరం. అదే విధంగా ముఖ్యంగా యాదవ్ మహిళా మనులకు ముగ్గుల కార్యక్రమము ఈరోజు నిర్వహించడం జరిగింది. ఆ ముగ్గుల కార్యక్రమంలో దాదాపు 40 మంది ముగ్గుల కార్యక్రమంలో పాల్గొని వారి వారి ముగ్గుల నైపుణ్యాన్ని ప్రదర్శించి యాదవ్ మహిళా మనులు కూడా బయటికి వచ్చి వారి యొక్క ముగ్గుల ప్రావీణ్యాన్ని ఈ విధంగా ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి యాదవ్ సంఘం పెద్దలకైతేనేమి కమిటీ సభ్యులకైతేనేమి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు సంక్రాంతి సంబరాలు మన భోగి మంటలు అయితేనేమి, మన గంగిరెద్దు కార్యక్రమం అయితేనేమి, మన హరిదాసు కార్యక్రమం అయితేనేమి, సంక్రాంతి సంబరాలు ఇంకా 2 రోజులు ఉండగానే, సంక్రాంతి పండుగ ఇంకా 2 రోజులు ఉండగానే ఈ రోజు శ్రీకృష్ణ భగవాని ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడము ప్రతి ఒక్క యాదవులు చాలా ఆనందంగా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది. అదే విధంగా ఇంతటి ఈ కార్యక్రమాలు జరుపుతున్నటువంటి యాదవ సంఘము పెద్దలు, కమిటీలు వీరందరికీ ప్రోత్సాహిస్తున్న ప్రతి ఒక్క యాదవ సోదరిమణులకు కమిటీ తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాలే కాదు, ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు మనం జరుపుకోవాలంటే ప్రతి ఒక్క యాదవులు బయటికి వచ్చి మనకు ఉత్సాహం ఇచ్చి ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి అవకాశం కల్పించాలని ఆ శ్రీకృష్ణ భగవాన్ని కోరుకుంటూ, అదే విధంగా శ్రీకృష్ణ భగవాన్ని కృప ప్రతి ఒక్కరికి, యాదవులకే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ శ్రీకృష్ణ భగవానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నంద్యాల పట్టణంలోని శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఆలయ చైర్మన్ యాడికి శ్రీదేవి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి మోహన్ ఆధ్వర్యంలో అర్చకులు ప్రసన్న నిర్వహించడం జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష ద్రవ్యాలతో అభిషేకాలు, అర్చనలు, అలంకారాలు నిర్వహించి భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కల్పించడం జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవస్థానంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా ఉదయమే మళ్ళీ స్వామికి అభిషేక కార్యక్రమాలు, తొలిసార్చన కార్యక్రమము ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ మా ఏసీ గారైన మోహన్ సార్ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మరి ఏసీ గారు, మోహన్ సార్ గారు, మరియు శ్రీనివాసులు సార్ గారు ఇక్కడ ఆఫీసర్స్ అయ్యి వాళ్ళు అక్కడ అన్ని చూసుకుంటూ దేవాలయానికి ఇక్కడ ఏసీ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో సభ్యులందరూ పాల్గొని తొలిసార్చనలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి నంద్యాల పట్టణ ప్రజలందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా అందరూ బాగా అభిమానంగా పలకరిస్తున్నారు, వస్తున్నారు. అందరూ సహాయ సహకారాలతో నేను కార్యక్రమాలు ముందుకు చేస్తున్నాను. కాబట్టి వీళ్ళందరికీ జీవితాంతం రుణపడి ఉంటాము. రుణం రుణానుబంధం అంటారు. వీళ్ళందరూ ఎవరో నాకు తెలియదు, కానీ భగవంతుడు ఇచ్చిన వరంగా నా స్నేహితులుగా వీళ్ళందరినీ నేను ప్రత్యేకంగా వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాలిపటాలు ఎగురవేసే సందర్భంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించిన విద్యుత్ శాఖ అధికారి. రేషన్ పంపిణీలో రాజకీయం. గత 5 నెలలుగా రేషన్ కోసం అవస్థలు పడుతున్నామంటూ మహిళల ఆందోళన. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 18వ తేదీ నుండి కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో షటిల్ మరియు టెన్నిస్ పోటీలు. కసిటి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్ కళ్యాణ మండపం ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ద్వాదశి రోజున పుష్పార్చన. శ్రీకృష్ణ మందిర ఆవరణంలో నేటి నుండి వైభవంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభం. శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.